మన కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి కూడా వేలాది మంది ఆ రోజు మీటింగ్ అటెండ్ కావటం, ఆ యొక్క మీటింగ్కి ఎవరైతే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, వివిధ హోదాల్లో ఉండేవాళ్ళు, పార్టీలు వివిధ హోదాల్లో ఉండేవాళ్ళు అందరూ మమేకమై మన పెద్దలు తలా రంగయ్య గారి నాయకత్వంలో వేలాది మంది రావటం, అదే కాకుండా తలా రంగయ్య గారు పార్లమెంట్ మెంబర్గా ఈ యొక్క అనంతపూర్ కాన్స్టిట్యున్సీలో అందరికీ సుపరిచితులు. దానికి మించి గత 30 సంవత్సరాలుగా అతను బడుగు బలహీన వర్గాలకి ఇతోదిక సేవ చేసిన మంచి అధికారి. ఆ విధంగా కూడా ఈ జిల్లా వాసులకు అందరికీ సుపరిచితులు, పార్టీలతో సంబంధం లేకుండా. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి మా పార్టీ అభ్యర్థిగా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు తలా రంగయ్య గారిని నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయించిన తర్వాత ఇప్పటి వరకు అధికారపు మీటింగ్ ఎక్కడా జరగలేదు. కాబట్టి రేపు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి అధికారికంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జడ్పీటీసీలు, ఎంపీపీలు, సింగిల్ విండో ప్రెసిడెంట్లు, టౌన్ కౌన్సిలర్లు, చైర్మన్లు, ఈ జేసీఎస్లు, మన గృహ సారథులు ఎవరైతే పార్టీ సంబంధించి నాయకులుగా ఉండారో, కార్యకర్తలుగా కష్టపడుతున్నారో వాళ్ళకందరికీ కూడా ఒక్కసారి అందరికీ మన తలా రంగయ్య గారిని ఇతోదికంగా అందరూ కష్టపడి వచ్చే నెల జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తలా రంగయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే సంకల్పంతో రేపు మన పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా పార్లమెంటు మెంబర్ని కూడా శంకర్ నారాయణ గెలిపించాలనే సంకల్పంతో రేపు వస్తున్నారు. కాబట్టి రేపు ఇక్కడ 12:30కు జరగబోయే కార్యకర్తల నాయకుల యొక్క సమావేశానికి అందరూ రావాల్సిందిగా, ఈ సమావేశాన్ని దిగ్విజయంగా సాగించవలసిందిగా మీ ద్వారా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.